ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ ఇస్ అ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు రిజైన్ చేశానంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్గా ఈజ్ అ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే, మేము పర్సంటేజ్ విధానంలో మొత్తం ఎగ్జిక్యూటివ్లు ఒప్పించలేక, చెప్పలేక, కొంతమంది గుత్తాధిపత్యం అంటే కొంతమంది వాళ్ళకు వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం వల్ల, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల ఏదైతే అగాధం ఏర్పడింది. ఫస్ట్ అగాధం ఏర్పడింది. ఎగ్జిక్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి అగాధం ఏర్పడింది. ప్రొడ్యూసర్స్కి మీరు గిల్ట్లో కాకుండా ఇక్కడ వచ్చి చెప్పగలిగితే బాగుంది. ఆఫీస్ బేర్లకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆఫీస్ బేర్లకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. అలాగే దాంట్లో అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ పెట్టలేదు. రెండోది అక్కడ కాకుండా ఈ ఆఫీస్ బేర్ల అవలో కూడా పట్టించుకోవట్లా. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది మనం కాదు, ఎప్పుడో దాసనారాయణరావు గారు పెద్దలందరూ పెట్టిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఈరోజు కొన్ని వందల మెంబర్లు మొత్తం టోటల్గా బెనిఫిట్స్ పొందుతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ పట్టించుకోకపోవడం వల్ల దురదృష్టకరం. ఆఫీస్ బేరలుగా ఉండి 10 మందికి ఉపయోగపడాలని ఈ పదవి ఉంటే ఏంటి, ఊడితే ఏంటి. అందుకనే ఆ పదవిని రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టాలి. ఇమీడియట్లీ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడైనా ఆఫీస్ బేరర్స్ అందరూ కళ్ళు తెరవండి. ఒక ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఉన్నారా లేదా కూడా తెలియట్లేదు. ఈసీ మీటింగులు జరగట్లేదు, ఆడిటర్ కరెక్ట్గా లేడు, స్టాఫ్ కరెక్ట్గా లేరు. అసలు ఏంటి 6 నెలలకు 7 నెలలకు ఈసీ మీటింగులు ఏంటి? అదే మొత్తం టోటల్గా ఆర్గనైజేషన్స్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే అన్నీ కరెక్ట్గా ఉన్నారు. కనుక అన్నింటికి నిరసనగా నేను రాజీనామా చేయడం జరిగింది. దాంట్లో భాగమే ఈ పర్సంటేజ్ విధానంలో కూడా మనం కరెక్ట్గా ట్రాకల్ చేయలేకపోయాం. కొంతమంది తీసుకొని దీన్ని బస్టు పట్టించారు. అవగాహన లేని వాళ్ళు పట్టుకున్నారు. అవగాహన లేక, అవగాహన రైతులతో ఎగ్జిక్యూటివ్తో టాక్ చేయడంలో తప్పు జరిగింది అన్న మాట నేను వాస్తవంగా చెప్తున్నా. ఇది నిజం. మనకు అవగాహన లేకపోతే ఎగ్జిక్యూటర్ అంటే ఏంటో, ఎగ్జిక్యూటర్ కష్టం అంటే ఏంటో, డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటో, డిస్ట్రిబ్యూటర్ కష్టం అంటే ఏంటో, ప్రొడ్యూసర్ బాధ అంటే ఏంటో, ప్రొడ్యూసర్ చిన్న సినిమా నిర్మాతల బాధ అంటే ఏంటో మొత్తం అందరిది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఛాంబర్ మీద, కౌన్సిల్ మీద, అన్నింటి మీద ఉంది తప్ప ఒక నిర్మాత, పెద్ద నిర్మాత మేము నలుగురమే గొప్ప వాళ్ళం అంటే కాదు. మీ నలుగురు చాలా గొప్ప వాళ్ళవి అని చెప్తే మాకు అవగాహన ఉంది అనుకుంటే తప్పది. మీకు అవగాహన ఎంత ఉందో ఎగ్జిక్యూటివ్లో కూడా అంతే అవగాహన ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్లో కూడా అంతే అవగాహన ఉంది. అందరినీ కూర్చొని మాట్లాడాలి. ఎగ్జిక్యూటివ్లో కొన్నాటిలో చేస్తున్న తప్పులు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన మాటలో వాళ్ళ తప్పులు ఉన్నాయి, మీరు మాట్లాడిన మాటలో మీ తప్పులు ఉన్నాయి. మీరేం చెప్తున్నారు? క్యాంటీన్ రేట్లు మేము డిసైడ్ చేస్తాం. మీరు క్యాంటీన్ రేట్లు మీరు ఎవరు డిసైడ్ చేయాలి? మీకేం సంబంధం? మీకు సంబంధం ఉందా క్యాంటీన్ రేట్లు? మీరు మల్టీప్లెక్సెస్, ఇండియా వైజ్గా మల్టీప్లెక్సెస్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. మీకు థియేటర్ ఓనర్కి అక్కడ సైకిల్ స్టాండ్ ఎంత ఉందో, క్యాంటీన్ రేట్లు ఎంత ఉన్నాయో అవన్నీ వాళ్ళు కదా డిసైడ్ చేసుకుంటారు. మీకు మల్టీప్లెక్స్లో ఈరోజు మొత్తం టోటల్గా 300 రూపాయలు టికెట్ అయితే 500 రూపాయలు మీ క్యాంటీన్ రేట్లు ఉంటే, మీరు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే ఆ క్యాంటీన్ రేట్లు మల్టీప్లెక్స్లు మీరు చేసుకోవాలి. కానీ మల్టీప్లెక్స్లకు మీరు చెప్పే ధైర్యం ఉందా? మీరు 53% మల్టీప్లెక్స్లకు ఇస్తున్నారు. 300 రూపాయలు రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది. నేను దాంట్లో అబ్జెక్షన్ చేయట్లేదు. మీరు ఆ క్యాంటీన్ రేట్లు తగ్గించాలి అంటే మీరు మల్టీప్లెక్స్లతో మాట్లాడాలి. థియేటర్ రెంట్ల పై పర్సంటేజ్ అడుగుతున్నారు కదా, సింగిల్ స్క్రీన్లు అడగాల్సింది వేరు. మీరు సింగిల్ స్క్రీన్లో మీరు మెయింటైన్ చేస్తారా? మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటారా? మీరు కరెక్ట్గా మల్టీప్లెక్స్ అమ్మినట్టు 300 రూపాయల టికెట్ అమ్ముతారా? మీరు పాప్కార్న్ రేట్లు ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని మీరు వాళ్ళని అడగాలి. మీకు రెవెన్యూ మీరు ఎంత ఇస్తారు? 3 రోజుల తర్వాత మాకు ఆల్రెడీ మీ దగ్గర డెఫిసిట్ వస్తుంది కనుక ఇవన్నీ పర్సంటేజ్ విధానం మీరు అడుగుతున్నారు. వాళ్ళకున్న ఫెసిలిటీస్ మీకు ఉన్నాయా అని మీరు అడగాలి. వాళ్ళని మీరు అడగట్లేదు. మీరు వాళ్ళే సింగిల్ స్క్రీన్లో వాళ్ళేమంటున్నారు, మేము జియో ఆపేస్తాం, జియో ఇచ్చినా కూడా రేట్లు పెంచాం. అది వాళ్ళది తప్పే. ఎందుకు తప్పు? మీరు ఎవరండి? ఈరోజు పాన్ ఇండియా రావాలి అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో పాన్ ఇండియా రావాలి అంటే కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు దానికి మన రేట్ అవసరం పడుతుంది. రేట్ అవసరం పడుతున్నప్పుడు మీరు రేటు పెంచుతున్నప్పుడు మీరు అడగండి, తప్పలేదు. ఎగ్జిక్యూటివ్ అడిగి అయ్యా మీరు రేటు పెంచుతున్నారు, ఆ రేటుకి మాకు 30% అయిపోయివ్వండి, 20% అయిపోయివ్వండి, లేకపోతే నాకు ఇంత అయిపోయివ్వండి, మాకు రెంట్ పెంచండి. మేము ₹1,00,000 ఒక థియేటర్ ఒక షోకి 10 లక్షలు ఇచ్చినా మాకు అదే రెంట్ ఇస్తున్నారు, ₹1,00,000 ఇచ్చినా అదే రెంట్ ఇస్తున్నారు. అడగండి. బెనిఫిట్స్లో ప్రీమియర్స్లో ₹1,000 టికెట్ అమ్ముతున్నారు, మాకు 10,000 ఇస్తున్నారు రెంటు.
మీరు వచ్చి మల్టీప్లెక్స్లో 470 రూపాయలు ఇస్తున్నారు, సారీ 530 రూపాయలు, 470 రూపాయలు ఇస్తున్నారు మల్టీప్లెక్స్లో కానీ చెప్పాలి. కానీ మీరు చెప్పకుండా మీరు అది మల్టీప్లెక్స్లకి మీరు అక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ బాధ అనిపిస్తుంది వాళ్ళకి.